హలో నమస్తే వనక్కం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూసారు కదా, చాలా క్లియర్గా ఉంది స్కై. ఎండ చాలా గట్టి కొట్టేస్తుంది. ఇందులో ఏం చేశాడంటే మా వాడు వాటర్ బాటిల్ స్కాన్ మొత్తం కొని అక్కడే వదిలేసి వచ్చాడు. లక్కీగా దగ్గర ఉండగా గుర్తొచ్చింది, వెనకెళ్ళి తెచ్చుకున్నాం. వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ చెకింగ్ అవుతుంది. అది జనరల్గా సొంత బళ్ళు అయితే వదిలేస్తారు, ఏముండదు, మీ పేరు మీద ఉంటే చాలు. లేదు కాదు రెంటెడ్ బళ్ళు అయితే మాత్రం లేవు మాత్రమే ఉండాలి. సో ఈరోజు ప్లాన్ నుండి నూబ్రా వ్యాలీ వెళ్ళాలి వయా కార్తుంగ్లా. ఈరోజు చూడండి, అలా చూస్తూ ఉండండి. ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్, రోడ్ స్టఫ్ అవుతూ ఉంటాయి. ఆ ల్యాండ్స్కేప్ మాత్రం ఒక్క కన్నేసి ఉంచండి, అలా మారుతూనే ఉంటుంది. అది ఆ ల్యాండ్స్కేప్ మారేది మాత్రం జస్ట్ మ్యాజికల్. అసలు ఫుల్ కంటెంట్ వస్తుంది. కార్దుంగ్లో వెళ్తున్నానని చెప్పి ఏదేదో అనుకున్నాను, రికార్డ్ బటన్ నొక్కుతూనే ఉన్నాను. కానీ కార్దుంగ్లో వెళ్ళకి తెలిసి వచ్చింది ఏంటంటే ఎస్టీ కార్డ్ ఫుల్ అయిపోయింది. సో ఐ డిడ్ంట్ రికార్డ్ మచ్ ఇన్ కార్దుంగ్లా. అసలు కార్దుంగ్లో పైకి వెళ్తే మాత్రం ఫుల్ జన సముద్రమే. నిన్న మొన్న అవ్వలేదు కదా, మొత్తం అందరూ అక్కడికి వచ్చేసారు. యాక్చువల్లీ ఇక్కడ చిన్న స్టాప్ ఆగాం. దిస్ ఇస్ నార్త్ పుల్లు విలేజ్ ఆఫ్టర్ కార్దుంగ్లా టువర్డ్స్ నూబ్రా వ్యాలీ. కొంచెం ఆల్టిట్యూడ్ సిక్నెస్ లా ఉంది, చూడాలి. ఇట్స్ బిట్ టూ మచ్ ఫర్ మీ. అమ్మమ్మ, ఫుల్ మైగ్రేన్లా ఉంది. యూ హావ్ టు సీ. భయ నా వెనకాల రండి, ఒకవేళ నాకు డిజీ అనిపిస్తే తీసుకుందరు. కొంచెం కవరేజ్ చేసి ఇచ్చేస్తా. ఇప్పుడే ఆన్ చేసిన, నేను ఇప్పుడే ఇచ్చేస్తా కొంచెం దూరంలో. వీళ్ళిద్దరు బొడ్డోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ట్విన్స్ అంట. వీళ్ళ బర్త్డే అంట ఈరోజు, అందుకే స్పెషల్గా తీసుకొని వచ్చారు వీళ్ళు. దే రైడింగ్ ఆన్ దేర్ బైక్స్. I forgot to ask their names. Okay, we are moving ahead. Okay, kind of. అలా ఉన్నాను నేను. We'll see how long will be. ఇలా మాట్లాడడానికి కూడా వస్తలేదు. చూస్తున్నారుగా, ఇన్ని కష్టాలు పడి లదాఖ్ వెళ్ళడం అవసరమా అని అడగచ్చు మీరు. కానీ నాకు నా చిన్నప్పుడే రోహతాంగ్ పాస్కి వెళ్ళినప్పుడు నాకు తెలుసు ఈ ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉందని మనకు తెలుసు. కానీ ఐ జస్ట్ థాట్, అంటే మనం ఎందుకు దాన్ని ఓవర్కమ్ చేయలేము, అది ఉందని భయపడాలా మనం అనే ఒక్క పాయింట్తో నేను యాక్చువల్లీ లదాఖ్ ట్రిప్ వెళ్దాం అని మా వాళ్ళుగా అన్నాను. బట్ మా మమ్మీ అయితే అసలు స్టార్ట్ చేసిన దగ్గర నుండి, నీకెందుకురా, నీకు అవసరమా, రోహతాంగ్ పాస్లో మమ్మల్ని ఏడిపించింది చాలదా, ఇప్పుడు వెళ్తే వెళ్ళి ఇబ్బంది పడాలా అన్నంత లెవెల్లో అసలు ఫుల్గా వేసుకుంటుండండి స్టార్టింగ్ నుండి. కానీ నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, లదాఖ్ ట్రిప్లో మేము మొత్తం అంతా వెళ్ళొచ్చాక తెలిసింది ఏంటంటే, ఇట్స్ అబౌట్ అ థెరపీ వేర్ జస్ట్ యూ గెట్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఈ రైడింగ్ చేస్తున్నాం కదా, అది జస్ట్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేస్తున్నాం. నో ఫోన్స్, నో స్క్రీన్స్. వెనకాల మాట్లాడడానికి కూడా నాకైతే లేరు, బట్ మిగిలిన వాళ్ళకి ఉన్నారు. బట్ యూఆర్ జస్ట్ గోయింగ్ త్రూ సంథింగ్ ఎల్స్. ఆ పక్కన ఎడ్జిలు చూసారా, ఆ కింద లోయలు చూసారా, అంటే యూఆర్ పుట్టింగ్ యువర్ 100% కాన్సన్ట్రేషన్ ఆన్ దీస్ రోడ్స్. అసలు పైన అయితే మనకి జీరో డిస్ట్రాక్షన్స్, సోషల్ మీడియా ఉండదు, ఏముండదు. మేము అసలు యాక్చువల్లీ ఇది ఒక రివర్ బెడ్ అనుకుంటా, కానీ ఇప్పుడు ప్రజెంట్ రివర్ లేదు, స్నోవే లేదు, కాబట్టి రివరే లేదు. పర్ఫెక్ట్ వ్యాలీ సీన్.
సన్షైన్ తక్కువ ఉంటుందేమో నాకు తెలిసి. Slowly we are entering into the shadow part. షాడో పార్ట్తో ఒకటే భయం. షాడో పార్ట్లోకి వెళ్ళామంటే చాలు చలే చలు ఇక్కడికి కన్ఫర్మ్ చేస్తాం. షాడో పార్ట్లోకి వెళ్ళామా చేసాం. క్రాష్ అంతా రేసుకొని వెళ్ళిపోయింది ఇన్నోవా. Luckily barriers saved them. टायर फट गया. अरे ఇది పింక్ రాక్. అంత పింక్ డస్ట్ ఉంది. మా వైజాగ్ పోర్ట్ రోడ్లో ఈ కలర్ డస్టే ఉంటుంది. ల్యాండ్ స్లైడ్ అయినట్టు మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. జేసీబీ. చైతు చైతు బ్యాక్ బ్రేక్ ఓకే? ఏ చైతు బ్యాక్ బ్రేక్ ఓకే? వావ్, ఇది కొత్త మిషన్, సిజ్లింగ్ మిషన్ అనుకుంటా. ఇదే ఫస్ట్ టైం చూద్దాం నేను ఇంత మిషన్. దీని వరకు కంట్రోల్ బ్లాస్టింగ్ చేస్తారు అనుకో. ఇంత పెద్ద రాళ్ళు ఉంటే బాబు వెనకండి మమ్మల్ని చాలా ఫోర్స్ చేస్తుంది. 4 వీలర్స్ అందరూ ఫాస్ట్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. కానీ 2 వీలర్స్ కొంచెం అన్నా ఒక పెద్ద రాయి మీద ఎక్కినా టాపులు అయిపోతాం అంతే. సింపుల్గా టాపులు అయిపోతాం. ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్. బాబోయ్ బాబోయ్. వర్క్ అండర్ ప్రోగ్రెస్. ఇన్కన్వీనియన్స్. మామూలు ఇన్కన్వీనియన్స్ కాదురా అయ్యో. ఇదంతా పక్కగా రోడ్ వేస్తున్నారు. ఇంకా ఐ థింక్ దే ఆర్ వైడనింగ్ ద రోడ్. ఎంత పడితే అంతే. ఆ కింద చూడాలంటే భయం. కొంచెం అన్నా అటు ఇటు అయితే అంతే పడిపోవడం. ఏం లేదు, గట్టి తినేస్తాం ఈ రాళ్ళతో. అమ్మ ఎట్రా మావిడెక్కడ ఉన్నాడు. ఇది ఒక బ్యాడ్ ప్యాచ్ నుండి ఒక బ్యాడ్ ప్యాచ్లోకి వస్తే ఎక్కడ లేనంత ఆనందం, సంతోషం ఉప్పొంగుతుంది లోన. అమ్మయ్య అమ్మయ్య అనాలనిపిస్తుంది. ఇంత బండేసి రాళ్ళు ఉంటాయి ఎలా రా కరువు చేసే చోట. ఆ రాళ్ళు చూస్తే సగం భయం వేస్తుంది. ఇలాంటి కొండని ఎలా ఆపారా పడకుండా? చూస్తే మట్టి దెబ్బే ఉంది.
పక్క మట్టి దెబ్బ ఇది, పక్క మట్టి. బా ఈ బ్యాడ్ ప్యాచ్ ఈ రోజంతా వదలలేదు నేను. బ్యాడ్ ప్యాచ్ కాదు, బ్యాడ్ రోడ్ జర్నీ. బ్యాడ్ ప్యాచ్. ఇప్పుడు మన పక్కన నది ఉన్నది కదా, అది షియోక్ రివర్. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ హండర్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే శాండ్ డ్యూన్స్ ఉంటాయి ఇక్కడ. నాకు దిస్ పర్టికులర్ ప్లేస్ రియల్లీ అమేజింగ్. అంటే ఓ పక్కన మౌంటైన్స్, ఇంకో పక్కన శాండ్ డ్యూన్స్, ఇంకో పక్కనే రివర్. అది టెక్నిక్ మనం జియోగ్రఫీగా ఆలోచిస్తే అక్కడే ఎడారి, అక్కడే నది, అక్కడే ఒక గ్రీన్ కవర్ మౌంటైన్స్, పక్కనే రాకీ మౌంటైన్స్ అన్నీ చుట్టూ అలా ఉండేసరికి మేబీ అది ఒక వింత ప్రపంచంలో అనిపించింది అక్కడ నాకు. బట్ లేటర్ నేను కొన్ని ఫొటోస్ పెట్టినా, జస్ట్ సీ ఆ వ్యూ. అసలు మేబీ వీ కేమ్ అట్ ద పర్ఫెక్ట్ టైం. దీని తర్వాత అసలు క్రేజీ ఎపిసోడ్ ఒకటి ఉన్నది. మధ్యలో గోకాటింగ్ చేసాం, ఫుట్ ఆఫ్ హిమాలయ. ఆ వ్యూకి ఆ గోకాటింగ్కి అబ్బా ఫన్నే వేరు అసలు. క్రాస్ చేస్తాడు.